గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. మొన్న ప్రతి తల్లి ఖాతాలోకి తల్లికి వందనం డబ్బులు 13,000 చొప్పున చేరింది. అయితే లోకేష్ గారికి నా విజ్ఞప్తి ఏంటంటే, గవర్నమెంట్ స్కూల్లో స్ట్రెంగ్త్ పెరగడానికి ఏం చేయాలి? ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా 16,000 పోస్టులు, 16,364 పోస్టులు సుమారుగా తీస్తున్నారు. మరి గవర్నమెంట్ స్కూల్స్లో స్ట్రెంగ్త్ పెరగాలంటే ఏం చేయాలనేది ఆలోచించండి. ప్రైవేట్ స్కూల్స్లో ఒకటో తరగతి చదువుతున్న పిల్లలకి సుమారుగా 40,000, 30,000 పైన ఉన్నాయి ఫీజులు. మీరు 13,000 ఇస్తున్నారు. ఓకే, ఆ 13,000కి ఎంతో కొంత వేసి కట్టుకుంటారు. కానీ మరి గవర్నమెంట్ స్కూల్స్ ఎలాగా స్ట్రెంగ్త్ పెరుగుతుంది? కాబట్టి ఏంటంటే, మీరు వేసేటువంటి ఈ తల్లికి వందనం పథకం ప్రైవేట్ స్కూల్స్కి 10,000 చేయండి, గవర్నమెంట్ స్కూల్స్కి అవసరమైతే 17,000, 18,000 చేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే, ప్రైవేట్ స్కూల్స్కి గవర్నమెంట్ స్కూల్స్కి తేడా చూపించండి. గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి, ఎందుకు స్ట్రెంగ్త్ పెరుగుతలేదు? గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ యొక్క పిల్లలేమో ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. చూసిన వాళ్ళకి ఎలా ఉంటుందండి? ప్రైవేట్ స్కూల్స్ ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. దీనికి సరైనటువంటి చర్యలు లేకపోవడం. తర్వాత గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు ఉన్నారు, టీచర్స్ ఎంత కెపాసిటీ కలిగినటువంటి టీచర్స్. ఎన్నో డిఎస్సి పడింది, అహోరాత్రులు పగలు రాత్రులు అనక సంవత్సరాల తరబడి ప్రిపేర్ అయ్యి మంచి సబ్జెక్టు నేర్చుకుని మంచి సబ్జెక్టుతో సెలెక్ట్ అవుతున్నటువంటి ఉపాధ్యాయులు గవర్నమెంట్ స్కూల్ దగ్గరకు వచ్చినప్పటికీ పోస్టులు వచ్చిన తర్వాత ఎందుకు చెప్పట్లేదు అనేది భావన అడిగితే కొంతమందిని అడిగితే ఏమన్నారంటే, గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి టీచర్సే ప్రైవేట్ స్కూల్లో చదివించుకుంటుంటే ప్రైవేట్ స్కూల్కి ఎవరేస్తారు అని చెప్పి అడిగారు. కాబట్టి ముందుగా దీని మీద ఒక అవగాహన కల్పించండి గవర్నమెంట్ టీచర్స్కి. గవర్నమెంట్ టీచర్స్ కూడా కష్టపడి పనిచేయడం నేర్చుకోండి. ఏదో 100కి 20% తప్పితే 80% ఎవరు చెప్పట్లేదు. ఐఎమ్ ష్యూర్ 100కి 20% లేదా 30% అంతే. ఎంచేత ప్రభుత్వాలు కూడా ఏం పట్టించుకోవు. ఏం చేస్తే ఈ టీచర్సే మేము కావాలితే ప్రభుత్వాలు మార్చేస్తాం అన్న టైప్లో వీళ్ళు ఉంటారు. అది వద్దు సార్. మనకి స్ట్రెంగ్త్ పెరగాలి, గవర్నమెంట్ స్కూల్కి స్ట్రెంగ్త్ పెరగాలి అంటే ఈ తల్లికి వందనంలో ప్రైవేట్ స్కూల్స్కి 10,000, గవర్నమెంట్ స్కూల్స్కి 18,000 వేయండి. వీళ్ళకి డిఫరెన్స్ చూపిస్తే ఆటోమేటిక్గా స్కూల్స్కి స్ట్రెంగ్త్ పెరుగుతుంది. అసలు ఈ అమ్మఒడి అనేటువంటి పథకం ఎవరైనా పిల్లల్ని చదివించుకుంటారు, కానీ అమ్మఒడి అనేది పెట్టారు గత గవర్నమెంట్. దీనికి మీరు తల్లికి వందనాన్ని మార్చారు. ఓకే, బాగానే ఉంది. అయితే స్ట్రెంగ్త్ ఎలా పెరుగుతుందో కూడా నేనే చెప్తున్నాను. గవర్నమెంట్ స్కూల్స్కి 18,000, ప్రైవేట్ స్కూల్స్కి 15,000 ఇవ్వండి. ఆటోమేటిక్గా ఏం చేద్దంటే, మీరు ఇచ్చేటువంటి 10,000 ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి ఆ ఫీజులకి ఏదో ముక్కుబడిగా సరిపోతాయి. కానీ గవర్నమెంట్ స్కూల్లో చదివేటువంటి తల్లిదండ్రులకి అవి ఆసరాగా ఉంటాయి. వాళ్ళకేమో మొక్కుబడిగా ఉంటాయి, వీళ్ళకి ఆసరాగా ఉంటాయి. కాబట్టి వాళ్ళకి 10,000, వీళ్ళకి 18,000 రూపాయల చొప్పున వేయండి. నెక్స్ట్ ఇయర్ నుంచి మార్చండి సార్. స్ట్రెంగ్త్ పెరుగుతుంది గవర్నమెంట్ స్కూల్ స్ట్రెంగ్త్. మీరు బ్యాగులు ఇచ్చినందుకు మాత్రాన, పుస్తకాలు ఇచ్చినందుకు మాత్రం స్ట్రెంగ్త్ పెరగదు. దానికి కారణాలు అన్వేషించండి. ఒకటి, టీచర్స్ యొక్క స్కూల్ పిల్లలను తప్పనిసరిగా కాకపోయినా కంపల్సరీ గవర్నమెంట్ స్కూల్లో వేసేలా చూడండి. ఈ యొక్క తల్లికి వందనం పథకంలో గవర్నమెంట్ స్కూల్స్కి 18,000, ప్రైవేట్ స్కూల్స్కి 10,000 రూపాయల చొప్పున వేయండి. అది ఆ డిఫరెన్స్ వల్ల మనకి స్ట్రెంగ్త్ పెరుగుతుంది. మీరు రేపు వచ్చే డిఎస్సిలో స్టూడెంట్స్ వాళ్ళ యొక్క రిక్రూట్మెంట్లో వాళ్ళకి సరిపడే పిల్లలు ఉంటారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా రిక్రూట్మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలు కూడా
గవర్నమెంట్ స్కూళ్ళకి వచ్చేటువంటి అవకాశం ఉంది. వాళ్ళలో సమానంగా చూస్తే ఇంకెలాగ సార్ గవర్నమెంట్ వాళ్ళు ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి? మరి గవర్నమెంట్ స్కూల్స్లో ఒక్కొక్క మాస్టర్కి సీనియరిటీ ప్రకారం స్టార్టింగ్ 40,000. మరి ప్రైవేట్ స్కూల్ మాస్టర్లకు ఎంత ఇస్తున్నారు సార్? 10,000, 5,000, 8,000, 7,000 చేస్తున్నారు ప్రైవేట్ స్కూల్ వాళ్ళు. అటువంటిప్పుడు మీరు వాళ్ళకి ప్రోత్సాహాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంటి సార్? సార్ ఆలోచించండి సార్.